దైవ చిత్తానుసారమైన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము మనసుని కడగజేయును. రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఈ మారు మనసు పుట్టించదు. దుఃఖమును పుట్టించదు. అయితే ఆ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేస్తుంది. ఇప్పుడు లోక సంబంధమైన దుఃఖం ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన వాటి గురించి ఏడవటం. ఒకవేళ నీ పిల్లల గురించి ఏడవలసి వస్తే వాళ్ళ మారు మనసు గురించి ఏడు. వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టేటట్లుగా ఏడవాలి. ఒకవేళ నీ భర్త గురించి ప్రార్థన చేయాల్సి వస్తే నీ భర్త యొక్క పాపము, అతడు పాపము నుండి బయటపడాలో ప్రభావం ఏడవాలి. ఒకవేళ ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేయవలసి వస్తే ఆ వ్యక్తి వాళ్ళని దీవించడం గురించి కాదు, మొదట దేని గురించి చేయాలా? దేని గురించి చేయాలండి? వాళ్ళ పాపము నుండి వాళ్ళు విడుదల పొందాల. ఇది ఆత్మ సంబంధమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది. ఈనాడు చాలా మంది లోకములో ఎలా బ్రతకాలో ఏడుస్తారు. లోక సంబంధంగా కావలసిన వాటి గురించి ఏడుస్తారు. ఒక వ్యక్తి దైవ చిత్తానుసారంగా, అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటది? పశ్చాత్తాపం గురించి, మారు మనసు గురించి, పాపం గురించి నువ్వు గనక ఏడవగలిగితే అది నీకు రక్షణార్థమైన మారు మనసును పుట్టిస్తుంది. ఒక వ్యక్తిలో మారు మనసు వచ్చిందనుకో, ఆ వ్యక్తి సెట్ అవుతాడు. ఒక వ్యక్తిలో పశ్చాత్తాపం కలిగి నేను పాపిని గుర్తిస్తే, నువ్వు వాక్యంలో ఉంది, మొదట మీరు నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, ఈ లోకంలో మీకు ఏం కావాలో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అంటే ఎవరు ఎదుగుతారు? దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని. పశ్చాత్తాప పడిన వ్యక్తి మాత్రమే దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతకగలుగుతాడు. మారు మనసు పొందే వ్యక్తి మాత్రమే దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతకగలుగుతాడు. పశ్చాత్తాపము లేనివాడు, పాపము యొక్క గ్రహింపు లేనివాడు, మారు మనసు లేనివాడు ఎప్పటికీ దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని ఎన్నడూ వెతకలేడు. చిత్తానుసారంగా దుఃఖించే వ్యక్తి మాత్రమే దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుతాడు. అప్పుడు ఇవన్నీ కూడా మనం ఎవరి గురించి ప్రార్థన చేయాల్సి వస్తే దీవెన గురించి మనం నేనైతే అస్సలు చేయను. వాళ్ళని దీవించయ్యా, వాళ్ళకు ఉద్యోగం అయ్యా, వాళ్ళకు ఆరోగ్యం ఇవ్వ, ఇది కాదు. నీలో నిజమైన నీ పాపమును గ్రహించి పశ్చాత్తాపం చెందితే ఆరోగ్యము దేవుడు ఆటోమేటిక్ గా ఇచ్చేస్తాడు. నువ్వు పాపాన్ని గ్రహించి నిజంగా నేను పాపిని మారు మనసు పొంది ఆ పాపాన్ని విడిచిపెట్టగలిగితే నీ జీవితంలో నీ అప్పులు దేవుడు తొలగిస్తాడు. దేవుడు ఒక మేలు చేయాలంటే దేవునికి కావలసింది పశ్చాత్తాపం, మారు మనసు, పాపము యొక్క గ్రహింపు. కాబట్టి దీని గురించి ప్రార్థన చేయాలి. ఎవరి గురించి ప్రార్థన చేసినా వాళ్ళ యొక్క పశ్చాత్తాపము, పాపము గ్రహించేటట్లుగా ప్రార్థన చేసిన తర్వాత ఒకవేళ నీకు ఇష్టమైతే వాళ్ళ జీవన గురించి కూడా చేయవచ్చు. మొదటి తిమోతి పత్రికలో మనం సంపూర్ణమైన భక్తియు, మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును ప్రార్థన చేయమని పౌలు తిమోతికి రాస్తాడు. మనం ప్రార్థన చేయమంటే ఏమని చేస్తాం? అధికారుల గురించి, నాయకుల గురించి, ప్రభువా మా ముఖ్యమంత్రిని దీవించయ్యా, మా ప్రధానమంత్రిని దీవించయ్యా, మా ఎమ్మెల్యేని దీవించయ్యా. ఎందుకు? ఇంకో 500 కోట్లు దోసుకోవడానిక? ఏమండి, వాళ్ళకి దీవెన అవసరమా? వాళ్ళకి దీవెన అవసరమా? మోడీకి దీవించడం అవసరం లేదు. ఆ రాజకీయ నాయకులు వాళ్ళ గురించి దీవెన, వాళ్ళకి ఆరోగ్యం అవసరం లేదండి. ఆరోగ్యం అవసరం లేదు. వాళ్ళకి రోగాలు వస్తే కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇక్కడ కాకపోతే అమెరికాకి వెళ్ళి, ఇతర దేశానికి వెళ్ళి బాగు చేయించుకొని వస్తారు. కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు. వాళ్ళకు మారు మనసు అయ్యా, వాళ్ళకు పశ్చాత్తాపం కలిగించయ్యా, వాళ్ళ పాపాన్ని గ్రహించేటట్లుగా వాళ్ళ మనోనేత్రాలు తెరువు ప్రభువా, వాళ్ళ దోపిడి, వాళ్ళ అన్యాయాలు అయ్యా ఇది తప్పని గ్రహించేటట్లుగా వాళ్ళకు మారు మనసు దయచేయ ప్రభు అని. ఇప్పుడు మోడీకి మారు మనసు దయచేయ ప్రభు ప్రార్థన చేసామనుకో, దేవుడు అతని మనోనేత్రాలు తెరిచి తన పాపాన్ని గ్రహించేటట్లుగా దేవుడు చేసి, ఒకవేళ మోడే మారు మనసు పొందితే, అసలు ఒక ప్రధానమంత్రి క్రైస్తవుడైతే ఇంక అసలు ఇబ్బంది ఏముందండి? కాబట్టి
కాబట్టి ఒక వ్యక్తి గురించి, ఏ వ్యక్తి అయినా, ప్రధానమంత్రిని ఎవరి గురించి అయినా ప్రార్థన చేయవలసి వస్తే పశ్చాత్తాపం గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళు పాపాన్ని తెలుసుకునేటట్లుగా ప్రార్థన చేయాలి. లోక సంబంధమైన దుఃఖానికి కారణము అవిశ్వాసం అయితే దానికి ఫలితం ఏమొస్తుందంటే మరణం వస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖానికి కారణము విశ్వాసము, దానికి ఫలితము రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. ఉదాహరణకి బైబిల్లో పేతురు ఉన్నాడు. పేతురు, యేసు ప్రభు ఏమన్నారంటే, పేతురు నువ్వు కోడి కుయ్యక ముందే నేనెవరో, యేసు ఎవరో ఎరుగునని ముమ్మారుగా 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావని దేవుడు చెప్పాడు. ముందే యేసయ్య చెప్పాడు. యేసు ప్రభు చెప్పినట్లుగానే పేతురు కోడి కూసేసరికి, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, నేను ఆయన వెంబడి తిరగలేదు, ఆయనకు నాకు ఎటువంటి సంబంధం లేదని పేతురు ముమ్మారుగా అబద్ధం ఆడాడు. పేతురు యేసు ప్రభుని దూరంగా ఉండి, ఒక మూలన చాటును ఉండి దూరంగా చూసేసరికి యేసయ్య పేతురుని చూశాడు తన కళ్ళల్లోకి. వెంటనే పేతురులో పశ్చాత్తాపం కలిగింది. ఏడ్చాడు, కుమిలిపోయాడు. చాటుకెళ్ళి మొహం చాటేసుకొని దుఃఖించాడు. అయ్యో ప్రభువా, నిన్ను ఎరుగునని ముమ్మారుగా 3 సార్లు అబద్ధం ఆడానని పశ్చాత్తాపడ్డాడు. ఇదేంటండి? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అందుకే పేతురు మారు మనసు పొందాడు. అందుకే పేతురు ఏమండి గొప్ప అపోస్తలుగా మారాడు. కానీ ఇస్కరియోతు యూదా ఉన్నాడు. అతడు దైవ చిత్తానుసారమైన దుఃఖం చెందలేదు, లోకానుసారమైన దుఃఖాన్ని చెందాడు. ఇస్కరియోతు యూదా కూడా ఏడ్చాడు, కానీ ఉరేసుకుని చచ్చిపోయాడు. అంటే పేతురికి మరణం రాలేదు, ఇస్కరియోతు యూదాకు మరణం వచ్చింది. అంటే ఇస్కరియోతు యూదా దుఃఖం ఎలాంటిది? లోక సంబంధమైనది కాబట్టి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడు. పేతురు తప్పు చేసిన అతనికి మరణం రాలేదు, ఎందుకంటే దైవ చిత్తానుసారమైన మారు మనసు, దుఃఖము. నిజంగా రియల్ గా ఏడ్చాడు. ప్రభువా, నిన్ను ఎరుగనని నిన్ను ముమ్మారుగా అబద్ధమాడాను, నన్ను క్షమించు. కానీ ఇస్కరియోతు యూదా ఏడ్చాడు, కానీ క్షమించమని మాట రాలేదు. అది లోక సంబంధమైన దుఃఖం. ఒకసారి ఆలోచన చేయండి, మీరు దేని గురించి ఏడుస్తున్నారు? లోక సంబంధమైన వాటి గురించి ఏడిస్తే అది మరణానికి దారి తీస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం, అయ్యో ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా పాపాలు మన్నించు అని నువ్వు పాపాన్ని గ్రహించి, నువ్వు పాపాన్ని లోతుగా నువ్వు గుర్తించి, నేను పాపినయ్యా, నువ్వే గనక నన్ను క్షమించకపోతే, నువ్వే గనక నన్ను కనికరించకపోతే నేను ఈ లోకంలో బ్రతకలేను ప్రభు అని నిజంగా నువ్వు ఏడిస్తే నీకు అది ఏం తీసుకొస్తుందంటే మారు మనసు తీసుకొస్తుంది. మారు మనసు నీకు వస్తే నువ్వు దేవునితో సావాసంలో ఉంటావు. దేవునితో సావాసంలో ఉంటే నువ్వు దేవునితో పాటు పరలోకంలో ఉండేటట్లుగా ప్రభు సహాయం చేస్తావు.